కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. క్యాలెండర్ లో సంవత్సరాలు మారినా సరే తెలుగు సినిమా ఇండస్ట్రీ సక్సెస్ పర్సెంటేజ్ మాత్రం పెరగడం లేదు. 2025 ఫస్ట్ హాఫ్ ముగిసిపోయింది. క్లీన్ హిట్ మూవీస్ అంటే పట్టుమని 10 సినిమాలు కూడా కనిపించడం లేదు. ఇక ఈ ఏడాది ఏ సినిమాలు బాక్స్ ఆఫీస్ ని మెప్పించాయో ఒకసారి చూద్దాం పదండి. 2025 మొదలై అప్పుడే 6 నెలలు పూర్తయిపోయింది. ఇబ్బడి ముబ్బడిగా స్ట్రైట్ డబ్బింగ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఎన్ని సినిమాలు థియేటర్స్ లోకి వచ్చినా ఈ 6 నెలల్లో 8 స్ట్రైట్ 3 డబ్బింగ్ మూవీస్ మాత్రమే లాభాలు తీసుకొచ్చాయి. నవ్వించిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. మ్యాట్ స్క్వేర్ ను 21 కోట్లకు అమ్మితే 38 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తెలుగు ఆడియన్స్ ఈ సమ్మర్ లో హాయిగా నవ్వించిన సింగిల్ మ్యాట్ స్క్వేర్ ను చూసి ఎంజాయ్ చేశారు. సింగిల్ అయితే డబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చింది. శ్రీ విష్ణు డైలాగ్ డెలివరీ, మధు, నందు రైటింగ్స్ యూత్ ను ఇంప్రెస్ చేయడంతో 18 కోట్ల షేర్ ఇచ్చారు. సినిమాను 6 కోట్లకు అమ్మితే 12 కోట్ల లాభం వచ్చింది. అది హారర్ జోనర్ అయినా నవ్విస్తే చాలు ఆడియన్స్ ఓన్ చేసుకుంటున్నారు. 2.5 గంటలు ఎంజాయ్ చేయిస్తే పాజిటివ్ టాక్ తో హిట్ చేస్తారు. నిర్మాతగా మారి సమంత తీసిన శుభం హారర్ కామెడీ కారణంగా ఓకే అనిపించుకుంది. సంక్రాంతి రేసులో 3 పెద్ద సినిమాలొస్తే గేమ్ చేంజర్ నిరాశపరిచింది. డాకు మహారాజ్ కు మంచి ఓపెనింగ్స్ వచ్చినా సంక్రాంతి మొనగాడు దెబ్బకు భారీ లాభాలకు నోచుకోలేదు. సినిమాను 80 కోట్లకు అమ్మితే 82 కోట్లొచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి మొనగాడుగా నిలిచింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ థియేట్రికల్ రైట్స్ ను 42 కోట్లకు అమ్మితే 158 కోట్లు తీసుకొచ్చింది. భారీగా 116 కోట్ల లాభం తీసుకొచ్చింది. ఫిబ్రవరిలో స్టూడెంట్స్ అంతా ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో ఉంటారు. సినిమాలకిది అన్ సీజన్ కావడంతో ఫిబ్రవరిలో రిలీజ్ కు నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించరు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన తండేల్ అన్ సీజన్ ను కూడా జయించింది. చైతు కెరీర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్ల గ్రాస్ చూశాడు. సినిమాను 37 కోట్లకు అమ్మితే 52 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అన్ సీజన్ లో వచ్చిన కోర్టు మూవీ కాన్సెప్ట్ తో బాక్స్ ఆఫీస్ ను జయించింది. హీరో హీరోయిన్స్ ఎవరో తెలియకపోయినా, డైరెక్టర్ కు క్రేజ్ లేకపోయినా బాగున్న సినిమాకు ఢోకా ఉండదని కోర్టు నిరూపించింది. 7 కోట్లకు బిజినెస్ జరుపుకున్న ఈ చిన్న చిత్రం 30 కోట్లు కలెక్ట్ చేసింది. హిట్ 3 ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అయినా అన్ని ఏరియాల్లో లాభాలు తీసుకురాలేకపోయింది. వరల్డ్ వైడ్ 50 కోట్లకు అమ్ముడైన హిట్ 3 62 కోట్లు తీసుకొచ్చింది. కుబేరకు భారీ ఓపెనింగ్స్ వచ్చినా ఆ తర్వాత తగ్గాయి. తెలుగు వర్షన్ ను 34 కోట్లకు అమ్మితే 10 రోజుల్లో 36 కోట్లు తీసుకొచ్చింది. ధనుష్ తమిళ హీరో అయినా తంబిలకు కుబేర నచ్చలేదు. సినిమాను అక్కడ 18 కోట్లకు అమ్మితే 9 కోట్లు కూడా రాలేదు. ఈ నష్టాలను ఓవర్సీస్ తెలుగు ఏరియాస్ కవర్ చేశాయి. ఈ మధ్యనే రిలీజ్ అయిన కన్నప్పకు పాజిటివ్ టాక్ వచ్చినా వీక్ డేస్ లో మంచి వసూళ్లు సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ కు ఛాన్స్ ఉంది. ఈ డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే 3 సినిమాలు మాత్రమే లాభాలతో బయటపడ్డాయి. మలయాళ హీరో ఉన్ని ముకుందర్ నటించిన మార్కులోనూ వైలెన్స్ హద్దులు దాటినా తెలుగులో బ్రేక్ ఈవెన్ అయ్యింది. లవ్ టుడేతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథ్ డ్రాగన్ తో సక్సెస్ కంటిన్యూ చేశాడు. తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 4 కోట్లకు అమ్మితే 11 కోట్లు తీసుకొచ్చింది. హిందీలో సూపర్ హిట్ టాక్ తెలుగు అనువాదానికి కలిసొచ్చింది. దాదాపు 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.